ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 088. ఇది కామినేని హాస్పిటల్ 100 ఫీట్ రోడ్లో PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి అతి చేరువలో నిర్మించిన ఒక 2 BHK అపార్ట్మెంట్. ఇది వచ్చేసి ఫ్లోర్కి 2 ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్స్ అండి. అండ్ 40 ఫీట్ రోడ్ ఉంది. సో మీరు గనక ఒక లగ్జీరియస్ 2 BHK అపార్ట్మెంట్ కోసం చూస్తుంటే డెఫినెట్గా ఇది విజిట్ చేయొచ్చు. ప్లింత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 950, కామన్ 232 అండ్ కార్ పార్కింగ్ 98 స్క్వేర్ ఫీట్. సో ఓవరాల్గా 1250 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక లగ్జూరియస్ 2 BHK అపార్ట్మెంట్. అండ్ UDS వచ్చేసి అప్రాక్సిమేట్గా 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. మీరు గనక కామినేని హాస్పిటల్ రోడ్ అండ్ కానూరులో ఒక మంచి 2 BHK అపార్ట్మెంట్ చూస్తుంటే డెఫినెట్గా ఇది విజిట్ చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదండి, ఇదే మనకి 40 ఫీట్ రోడ్. సో మన అపార్ట్మెంట్కి డైరెక్ట్గా 40 ఫీట్ రోడ్ ఉంది. అండ్ కామినేని హాస్పిటల్కి 100 ఫీట్ రోడ్కి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 500 మీటర్స్ ఉంటుంది. అండ్ ఒక 10 అడుగుల దూరంలోనే మనకి PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ చాలా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదా మనకి ఎలివేషన్ కూడా ఎంత నీట్గా ఉందో. సో ఎలివేషన్లో కూడా మనకి ఎక్కడ చెక్కు చెదరలేదు. సో చాలా రీసెంట్ కన్స్ట్రక్షన్. అండ్ అలాగే మనకి ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు కూడా వేరే ఇన్వెస్ట్మెంట్ కోసం దీన్ని అమ్ముతున్నారండి. సో డెఫినెట్గా మీకు వర్తి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కనుక 2 BHK అపార్ట్మెంట్ కామినేని హాస్పిటల్ రోడ్ దగ్గరలో కానీ కానూరులో కానీ చూస్తుంటే మాత్రమే దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనకి 2 BHK అపార్ట్మెంట్ ఇంత లగ్జరియస్ ప్లింత్లో దొరకట్లేదండి. మనకి ప్లింత్ వచ్చేసి ఇది అప్రాక్సిమేట్గా 950 ఉంది. అండ్ కామన్ వచ్చేసి 232 అండ్ కార్ పార్కింగ్ 98. సో 1250 అంటే ఆల్మోస్ట్ 3 BHK అపార్ట్మెంట్ ఉన్నంత సైజులో దీన్ని కట్టారండి. సో చుట్టూ కూడా చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎన్ని మంచి కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయండి. ఇదంతా కూడా చాలా లగ్జరియస్గా వస్తుంది. ఎందుకంటే మనకి దగ్గరలో కామినేని హాస్పిటల్ రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్డుకి దరిదాపులు అన్నీ కూడా మనకి మంచి కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సో చూస్తున్నారు కదా మనకి చైతన్య కాలేజ్ కానీ చైతన్య స్కూల్స్ కానీ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అలాగే మనకి దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అండ్ డిఫరెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. సో మీకు ఇది ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నట్టే చెప్పాలండి. ఎందుకంటే మీరు ఇటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా అందుబాటు దూరంలోనే ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ వైజ్ మాత్రం డెఫినెట్గా బాగుందండి. సో మీకు వచ్చేసి ఒక కార్ పార్కింగ్ ఇస్తారు 98 స్క్వేర్ యార్డ్స్. అండ్ మీకు UDS వచ్చేసి మీకు 42 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. సో ఇందాక నేను 50 స్క్వేర్ యార్డ్స్ అన్నాను, కరెక్ట్ చేసుకోండి. 42 స్క్వేర్ యార్డ్స్ మీకు UDS వస్తుందండి. చుట్టూ కూడా చూశారు కదా, ఇది మనకి చాలా చక్కగా చుట్టూ ప్లేస్ వదిలేసి అండ్ చుట్టూ కూడా మంచి మొక్కలు పెట్టి చాలా నీట్గా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఈ ఏరియాలో కూడా మీరు చూస్తే కూడా చుట్టుపక్కల పక్కన అపార్ట్మెంట్ కూడా చాలా లగ్జరియస్గా కట్టారు. మంచి లొకాలిటీ ఇది. అండ్ అలాగే చాలా మంచి కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఈ ఏరియాలో. అండ్ మీకు గ్యాస్ లైన్లు కూడా పెట్టేశారండి. సో చూస్తున్నారు కదా మొక్కలు ఎంత చక్కగా పెంచారో. సో డెఫినెట్గా మాత్రం ఇది మంచి అపార్ట్మెంటు, మంచి ఫ్లాటు. మీరు కనుక ఈ ఏరియాలో ఈ లొకాలిటీలో కనుక చూస్తుంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ నెగోషియబుల్ అండి. సో మీరు ప్రైస్ కోసం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన నెంబర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అది సెల్లర్ గారి నెంబర్ అండి. సో వాళ్ళ నెంబరే మేము డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు డైరెక్ట్గా వాళ్ళని కాల్ చేస్తే మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తారు. సో మీకు దీనికి అపార్ట్మెంట్కి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీకు లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, అలాగే కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. సో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా లిఫ్ట్కి కూడా చుట్టూ మనకి మంచి ఫ్రేమింగ్ పెట్టారు. ఇదిగోండి చూడండి, పక్కనంతా కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే మీకు చక్కని గ్రీన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు వెనకాల కూడా చూస్తుంటే మీకు స్కూల్స్ అవి కనపడుతున్నాయండి, చైతన్య స్కూల్స్ అవి. సో అవన్నీ కూడా మంచి క్రౌడీ రీజియన్. మీకు ఇక్కడ రెంట్లు ఇచ్చుకున్నా సరే రెంట్లు బాగా వస్తాయండి. ఇప్పుడు ఉంటున్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా రెంట్కి ఇచ్చారు. సో రెంట్ అప్రాక్సిమేట్లీ మీకు 10 to 15K వస్తుంది. సో రోడ్ అంతా కూడా మంచి థిక్లీ డెన్స్ అండి. ఇది మంచి కమ్యూనికేషన్ ఉన్న రోడ్ ఇది. సో ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ మంది. ఇది వచ్చేసి మీకు యూటిలిటీ ఏరియా, వాష్ చేసుకోవడానికి వాటికి కిచెన్కి కంబైన్డ్గా కట్టారు. మీకు గ్రిల్స్ కానీ దోమలు రాకుండా మెష్ డోర్లు కానీ అన్నీ పెట్టేశారండి. మీరు జస్ట్ రెడీ టు ఆక్యుపై ఇది. ఇందులో మీరు ఇంకా చేయించుకోవాల్సిన అడిషనల్ వర్క్లు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళు సీలింగ్ చేంజ్ చేశారు, కబోర్డ్స్ చేయించారు, మీకు గ్రిల్స్ పెట్టారు, మెష్ డోర్లు పెట్టారు. మెయిన్ డోర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, టేక్ వుడ్ డోరు. సో టేక్ వుడ్ డోర్ కూడా చక్కగా పాలిష్లు అన్నీ చేశారు, నీట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి హాల్ అండి. 2 BHKకి జనరల్గా ఇంత లగ్జరియస్ హాల్స్ ఉండవు. సో ఇది హాల్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. సో లోన ఎన్ని సామాన్లు పెట్టుకున్నా సరే మీకు హాల్ మాత్రం చాలా స్పేషియస్గా కనపడుతుంది. చూడండి మీకు సీలింగ్లు కూడా చాలా చక్కగా చేశారు. అండ్ సీలింగ్ లైట్లు కూడా పెట్టేసి ఉన్నాయి. సో మీరు అడిషనల్గా ఇంకేం పెట్టుకోవక్కర్లేదు. అండ్ ఇది టీవీ యూనిట్ అండి.
సో ఇది వుడ్తో చేశారు. సో నీట్గా అటు ఇటు మీకు చక్కని బాక్సెస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్లో కూడా మీకు కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇవి కూడా యూపీవీసీ విండోస్ పెట్టారు చాలా నీట్గా. అండ్ ఇక్కడ కూడా మీకు అన్ని సీలింగ్స్ చేసేసి ఉన్నాయి. సో ఇది వచ్చేసి చక్కని 950 స్క్వేర్ ఫీట్ ఉన్న ప్లింత్ ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. 2 BHK ఫ్లాట్స్లో 950 ప్లింత్ ఉండటం అనేది కామన్ కాదు. సో డెఫినెట్గా చాలా మంచి లగ్జూరియస్ స్పేసింగ్లో ఉంది ఇది 2 BHK అపార్ట్మెంట్. సో మీరు కనుక ఒక స్పేషియస్ 2 BHK కోసం ప్రాపర్ 2 BHK కోసం చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూంలో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు అండ్ టైల్స్ అన్నీ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ టైల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ చాలా పైదాకా వేసారు. సో మెయింటెనెన్స్ వైజ్ ఏది చూసుకున్నా సరే చాలా నీట్గా ఉందా అండి అపార్ట్మెంట్ మాత్రం. సో ఇది కన్స్ట్రక్షన్ చేసి 2-3 ఇయర్స్ అయింది. చాలా ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. సో డెఫినెట్గా ఇది ఆల్మోస్ట్ లైక్ మనకి న్యూ ప్రాపర్టీ లాగానే. ప్రైసింగ్ వచ్చేసి మీరు డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళు మీకు ప్రైసింగ్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ ఫ్లాట్ డీటెయిల్స్ చెప్తారండి. సో మీకు ఆ కార్నర్లో కూడా మనకి పూజ రూమ్ లాగా ఇచ్చారు, చిన్న పూజ మందిరం లాగా ఇచ్చారు. కబోర్డ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ చేసి ఇచ్చారండి. సో ఇది ఏంటి ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై. చూడండి మీకు డైనింగ్ కూడా ఉంది. సో డైనింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి నీట్గా సీలింగ్ చేసి ఉన్నాయి అండ్ మనకి సీలింగ్ లైట్లు కూడా అన్ని పెట్టేసి ఉన్నాయి. సో ఇవన్నీ రెడీ టు మూవ్ అండి ఇంకా. అండ్ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా చేశారు. ఒక్కో చోట ఒక కలర్ తీసుకున్నారు. మనకి హాల్లో ఒకటి ఉంది అండ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా ప్రాపర్ స్పేస్గా ఉంది చూడండి. మనకి మంచం వేసినా సరే చుట్టూ మనకి ఎంత ప్లేస్ ఉందో. సో 950 అనేది చాలా మంచి ప్లింత్ అండి 2 BHK ఫ్లాట్స్కి. చాలా మంది బిల్డర్స్ అంత ప్లింత్ పెట్టట్లేదు 2 BHK ఫ్లాట్స్కి. అండ్ మనకి ప్రైసింగ్ వైజ్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లోనే వస్తుంది. సో డెఫినెట్గా మీరు ప్రైసింగ్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఇంకో బాత్రూమ్ అండి, సెకండ్ బాత్రూమ్. సో 2 BHK 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ కనెక్టెడ్గా 2 బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ చూడండి మీకు టైల్స్లో చూస్తేనే తెలిసిపోతుంది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. ఇదంతా చాలా నీట్గా ఉంది. అండ్ కలర్స్ కూడా చూడండి మనకి జనరల్గా కూడా వైట్గా వేయకుండా ఒక్కో బెడ్రూమ్లో ఒక్కో కలర్ వేసారు. అలాగే మీకు వెనకాల వాల్కి ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చారు. సో డిఫరెంట్గా కనపడటానికి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనకి కొంచెం ఎల్లో టింజ్ ఇచ్చారు కలర్స్. సో కిచెన్ కూడా మనకి ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి. సో ఇది కైండ్ ఆఫ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అని చెప్పొచ్చు అండి. సో మీకు అన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం అలా కనబడుతుంది. సో ఇవన్నీ తీసేస్తే చాలా నీట్గా మనకి ఆల్మోస్ట్ లైక్ కొత్త అపార్ట్మెంట్ లాగా, కొత్త ఫ్లాట్ లాగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మీరు కనుక కామినేని హాస్పిటల్ రోడ్డు అండ్ కానూరు జంక్షన్లో ఒక 2 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం ఇది డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ఫ్లాట్ అండి. అండ్ ప్రైసింగ్ వైజ్ అలాగే మనకి కన్స్ట్రక్షన్ అండ్ ప్లింత్ కూడా చాలా బాగుంది. అండ్ యూడిఎస్ వచ్చేసి మనకి 42 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇక్కడ అప్రాక్సిమేట్గా 50,000 ఉంది. సో మీకు ల్యాండ్ కాస్టే ఒక 20 lakhs 22 lakhs పడుతుందండి. సో డెఫినెట్గా ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ కన్స్ట్రక్షన్ వచ్చి కూడా చాలా బాగుంది. అండ్ మీకు కిచెన్లో కూడా చూడండి ఎంత స్టోరేజ్ స్పేస్ ఇచ్చారో. పైదాకా మీకు మంచి స్టోరేజ్ ఇచ్చారు. సో మీరు ఇంకా ఏ అడిషనల్ వర్కులు చేయించుకోక్కర్లేదు. కావాలంటే మీరు చిన్నగా పెయింట్స్ చేయించుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ కూడా చేసేసి ఉన్నాయండి. మీరు చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి ఉన్నాయి చూడండి. చుట్టూ నీట్గా ఫెన్స్ కూడా ఇస్తారు. సో మీరు కనుక డెఫినెట్గా ఈ ఏరియాలో ఒక 2 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం ఈ ఫ్లాట్ని కంపల్సరీ విజిట్ చేయొచ్చు. సో ఇది ఒక ప్రాపర్ 2 BHK ఫ్లాట్ అండి. మీకు మంచి 950 ప్లింత్ ఉంది అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి 98-100 స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ ఉంది. అండ్ కామన్ వచ్చేసి ఒక 230 ఉంది. సో ఓవరాల్గా 1250 అంటే మనకి మంచి లగ్జరియస్ 2 BHK. జనరల్గా మనకి 3 BHKలు కూడా ఏరియాలో 1500 అలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి ఒక 3 BHK ఫ్లాట్ సైజ్లో 2 BHK ఫ్లాట్ అండి ఇది. ఒక మంచి లగ్జరియస్ స్పేషియస్ 2 BHK కోసం చూస్తుంటే దీన్ని డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. మీరు విజిట్ చేయాలన్నా లేదంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఇది డైరెక్ట్గా ఓనర్ గారి నెంబరేనండి. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో ఇది డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ ఇస్తున్నాము. సో మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి, అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే మీరు ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి.